శివాజీ ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. సమర్థ రామదాస్ గారు అన్నారు, ఎక్కడా కన్నం కనపడని ఈ పెద్ద బండరాతిలో చిన్న కన్నంలో కప్పని ఉంచి నీళ్లు ఉంచి దాన్ని పోషిస్తున్నవాడు ఎవరో, వాడే వీళ్ళందరికీ కూడా అన్నం పెడుతున్నాడు, నువ్వు కాదు అన్నాడు. శివాజీ కాళ్ళ మీద పడిపోయాడు, గురువుగారి కాళ్ళ మీద. గురువుగారు, నాకు అర్థమైంది మీరు ఎందుకు వచ్చారు. జీవితంలో ఇంకెప్పుడు నేను గర్వం అన్న మాటకి తావివ్వను అని ప్రమాణం చేశాడు. రాజ్యము నాకు అక్కర్లేదు, నువ్వే పరిపాలించు, కానీ ఇక నుంచి సనాతన ధర్మ పరిరక్షణ కొరకు నా ప్రతినిధిగా పరిపాలన చెయ్యి అని కాషాయ వస్త్రాన్ని తీసి ఇచ్చి, ఇదే ఇక పైన నీకు పతాకం అన్నారు. అందుకే శివాజీ మహారాజ్ పతాకం కాషాయ పతాకం, సమర్థ రామదాసు గారు ఇచ్చిన పతాకం ఆ పతాకం. అట్లా రాజ్య పరిపాలన చేశారు. ఆయనకి ఒక కోరిక ఉండిపోయింది సమర్థ రామదాసు గారికి, తంజావూరులో మూర్తుల్ని బాగా చేస్తారని అక్కడి నుంచి రామ లక్ష్మణ సీత హనుమల యొక్క మూర్తుల్ని తెప్పించుకోవాలనుకునేవారు. శివాజీకి ఓ కోరిక ఉండిపోయింది. గురువుగారు చాపల్ గ్రామానికి వెళ్ళిపోయారు. నాకు రోజు గురువుగారిని చూడాలని ఉంది, రోజు కాసేపు గురువుగారి దగ్గర కూర్చోవాలనుంది. కానీ గురువుగారి దగ్గరికి వెళ్ళి రావడానికి ఇబ్బందిగా ఉంటుంది, దూరంలో ఉన్నారు. ఎట్లాగైనా గురువుగారిని తీసుకురావాలని సతారా పక్కన ఉన్న సజ్జన్గఢ్ కోట అయితే విశేషమైన అందాలకి ఆటపట్టు, ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్కలా కనపడుతుంది, అంత గొప్ప సూర్యప్రకాశం. అసలు ఆ మెట్లెక్కి మీరు ఆ సజ్జన్గఢ్ కోటలోకి వెడుతుంటే ఆ లోయలు, ఆ ప్రకృతి, ఆ అందం ఎంత ఎవరికీ వర్ణించడానికి సరిపోదు. నేను మీకు దాని గురించి చెప్పాలంటే త్రికరణ శుద్ధిగా ఇందులో 0.001% అబద్ధం లేకుండా చెప్పాలంటే, కార్యక్రమాలు ఒప్పుకున్నాను కానీ లేకపోతే ఈ క్షణం ఇక్కడి నుంచి లేచి నాకు విమానం ఎక్కి పూణే వెళ్ళి సజ్జన్గఢ్ కోటకు వెళ్ళాలనుంది. అంత గొప్ప కోట, అంత ప్రకృతి అందాలకు ఆటపట్టదు. అటువంటి సజ్జన్గఢ్లో ఈ సమర్థ రామదాసు గారిని తీసుకొచ్చి ఉంచాడు. శిష్యుడంత గొప్పవాడయ్యాడు, సనాతన ధర్మానికి పరిరక్షణగా రాజ్యం ఏర్పడింది, అన్ని కోటలు ఏర్పడ్డాయి, ప్రజల్లో స్ఫూర్తి వచ్చింది, చైతన్యం వచ్చింది. ఎంతో సంతోషంగా ఉన్నారు సమర్థ రామదాస్ గారు.